అందరికీ నమస్కారం. అసలు వారికోజ్ వీన్స్ సమస్య రావటానికి గల ముఖ్య కారణాలేంటి? ఏ వ్యక్తుల్లో ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి? అండ్ దాని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? దాని ప్రికాషన్స్ ఏంటి? ఇలాంటి పలు విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ అలానే మావెన్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ బాలాజీ గారు. హౌ యూ అండి? డాక్టర్ బాలాజీ గారు, ఫస్ట్లీ మేవెన్ మెడికల్ సెంటర్లో మీ అనుభవం గురించి చెప్తారా? మేవెన్ మెడికల్ సెంటర్ అనేది మనము ఒక 10 years ముందు ఎస్టాబ్లిష్ చేశామండి. ఇంత ముందుకు మనకు వారికోజ్ వీన్స్, పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా ఇట్లాంటి డిజీజెస్కి సర్జరీ మాత్రమే సొల్యూషన్ ఉండేది. సో ఈ పేషెంట్స్ అందరూ సర్జరీ అంటే భయపడి దాన్ని సెకండ్ స్టేజ్లో కూడా మనము సెకండ్ స్టేజ్ ఆర్ థర్డ్ స్టేజ్లో కూడా వాళ్ళు తెలుసుకున్నా కానీ అమ్మో సర్జరీ చేసుకోవాల్సి వస్తుందా అని అలానే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ, అది ప్రోగ్రెసివ్ డిజీజ్ కాబట్టి వాళ్ళు నెక్స్ట్ స్టేజెస్కు వెళ్ళిపోతూ ఉండే. సో సర్జరీ అంటే భయం ఉంది కాబట్టి ట్రీట్మెంట్ అవ్వట్లేదు. సో దాని గురించి మనకు మోడిఫైడ్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అన్నిటికంటే సులువుగా చేసే ట్రీట్మెంట్ ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్. సో 10 years ముందు మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కంబైన్ తెలుగు స్టేట్లో మనం 10 years ముందు మేవెన్ ఎస్టాబ్లిష్ చేశామండి. లేజర్ ట్రీట్మెంట్ అనేది అందరికీ మనము అందుబాటులో తీసుకొచ్చాము. అండ్ అలానే మీ సెంటర్లో పరిచయం చేస్తున్న కొత్త ట్రీట్మెంట్స్ ఏంటండి? అలానే అండి, ఇప్పుడు మనం 10 years ముందు మనం పైనీర్స్ అని చెప్పాను నేను. సో అప్పటి నుంచి అలానే ఈ ట్రీట్మెంట్ ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ అనేది డెవలప్ అవ్వకుంటూ వచ్చింది. సో ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్, ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఎండోవీనస్ మైక్రోవేవ్ అబ్లేషన్, మోకా, సూపర్ గ్లూ ఇలాంటి అన్ని కొత్త ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చాయండి. దిస్ ఈజ్ ద ఓన్లీ సింగిల్ సెంటర్ వేర్ ఆల్ దీస్ ట్రీట్మెంట్స్ అంటే మీరు లేజర్ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ కానివ్వండి, మైక్రోవేవ్ కానివ్వండి, మోకా కానివ్వండి, సూపర్ గ్లూ కానివ్వండి, ఇవన్నీ అవైలబుల్ ఉన్న సెంటర్ యూ కెన్ సే ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ మేవెన్ అండి. అండ్ వీఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ మైక్రోవేవ్ అబ్లేషన్ ఇన్ ఎంటైర్ ఇండియా. అంటే ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది మేవెన్ మాత్రమే అండి. డాక్టర్ బాలాజీ గారు, మైక్రోవేవ్ అబ్లేషన్ గురించి వివరిస్తారా? అండి, మీకు చెప్పినట్టు లైక్ ఫస్ట్ మనకి ఒక 10 years ముందు ఓన్లీ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ మాత్రమే ఉండేదండి. మీరు బయట ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ మీకు వాళ్ళకి ఒకటే ఉంటుంది కాబట్టి ఓన్లీ లేజర్ అబ్లేషన్ లేకపోతే ఓన్లీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారండి. మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది చాలా కొత్తగా వచ్చిన మొడాలిటీ అది, అండ్ అందరి దగ్గర అవైలబుల్ లేదు. సో మైక్రోవేవ్ ఈజ్ సుపీరియర్ టు లేజర్. మనం లేజర్ అబ్లేషన్ అనేది మనం సర్జరీ కూడా అనం, దాన్ని ప్రొసీజర్ అంటాం. ఎందుకంటే చిన్న సూది ద్వారా చేస్తాం కాబట్టి ప్రొసీజర్ అంటాం. అందులో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ చాలా చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. అంటే కాళ్ళల్లో ఎరుపు రావడము, తర్వాత కాళ్ళల్లో స్పర్శ పోవడము, ఇట్లాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఈ మోడిఫైడ్ మొడాలిటీలో మన మైక్రోవేవ్ అబ్లేషన్లో అట్లాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనము నిర్మూలించి ప్రొసీజర్ని చాలా ఈజీగా చేసేటట్టు ఈ మెషిన్ కొత్తగా వచ్చిందండి. అండ్ అలానే థైరాయిడ్ నోడల్స్ అబ్లేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? అవునండి, ఇప్పుడు మనకు థైరాయిడ్ అంటే మనకు ఎండోక్రైన్ గ్లాండ్ ఇక్కడ గొంతులో ఉంటుంది. మనకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సొసైటీలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వచ్చాయండి. సో యంగ్ పేషెంట్స్లో, యంగ్ ఫీమేల్స్ కానివ్వండి, యంగ్ పేషెంట్స్లో వాళ్ళకి థైరామెగాలి అంటే థైరాయిడ్లో నాడ్యూల్స్ వస్తాయి. నాడ్యూల్స్ వచ్చి గొంతు చాలా లావుగా అయిపోవడము, దాని తర్వాత మింగడం రాకపోవడము, గాలి పీల్చుకోవడం రాకపోవడం, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటాయండి. సో దీనికి జనరల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి చిన్నగా కట్ చేసి ఆ నాడ్యూల్స్ని తీసేస్తారు. సో మనము ఇప్పుడు పెళ్లి కావాల్సిన అంటే అన్మ్యారీడ్ యంగ్ పీపుల్కి ఇట్లా ఒక చిన్న స్కార్ లాగా ఉంటే కనుక వాళ్ళకి చాలా అసౌకర్యంగా ఉంటుంది. సొసైటీలో పోతే కూడా అందరు అడుగుతారు ఏమైంది, క్యాన్సర్ వచ్చిందా, ఎంత పెద్ద ఆపరేషన్ ఎందుకైంది అని. సో అవన్నీ లేకుండా మనం ఒక చిన్న సూది ద్వారా, మన మైక్రోవేవ్ అబ్లేషన్, ఆ సూది ద్వారా ఆ నాడ్యూల్ లోపలికి పెట్టేసి మనం ఆ నాడ్యూల్ని అబ్లేట్ అంటే కాల్చేయడం. సో ఆ నాడ్యూల్ని మనం కాల్ చేసి ఆ సూది ద్వారా బయటకు వచ్చేస్తామండి. దాంతో మనకి కుట్లు వేయడం కానీ లేకపోతే స్కార్స్ రావడం కానీ ఇవన్నీ నిర్మూలించవచ్చు. అవన్నీ ఏం లేకుండా వాళ్ళకు ఆ స్వెల్లింగ్ అనేది పోతుంది. కాబట్టి మైక్రోవేవ్ అబ్లేషన్ మన సర్జరీ కంటే చాలా మేలైన మొడాలిటీ ఒకటి. రెండోది పేషెంట్, ఇట్స్ ఎ డే కేర్ ట్రీట్మెంట్. పేషెంట్ కెన్ జస్ట్ వాకిన్ అయ్యి ఆ ట్రీట్మెంట్ చేసుకొని వాకౌట్ అయిపోవచ్చు. మళ్ళీ బయట ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే స్కార్ ఉండదు కాబట్టి వాళ్ళు దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అంటే అలానే వెరికోజ్ వీన్స్ చికిత్సలో మీ ప్రత్యేకత ఏంటి? వెరికోజ్ వీన్స్ అనే దానికి ఫస్ట్లో వాస్కులర్ సర్జన్స్ ట్రీట్ చేసేవాళ్ళండి. కానీ
మనకు ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ వచ్చేదాక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేయడం స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ అన్నీ డాప్లర్ గైడెడ్. సో డాప్లర్ రావాలి అంటే యూ షుడ్ బి అ రేడియాలజిస్ట్. సో వీఆర్ ఆల్ బేసికల్లీ రేడియాలజిస్ట్. దాని తర్వాత డిఎం ఇంటర్వెన్షన్ రేడియాలజీ చేసాం. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ చేసేవారు వాళ్ళు డాప్లర్లో చూసుకుంటూ ఈ ట్రీట్మెంట్ చేస్తే కనుక దాని పర్సంటేజెస్ వచ్చేసి అబౌవ్ 95% అలా ఉంటుంది. సో ద ఎక్స్పీరియన్స్ వాట్ వీ హ్యావ్ ఇస్ లైక్ సిన్స్ 10 years నుంచి ఒక 7,000 ప్రొసీజర్స్ దాకా చేసాం, 7,000 పేషెంట్స్ చేసాము. అందరు పేషెంట్స్కి అబౌవ్ 95% రిజల్ట్స్ ఇవ్వగలిగాము. అంటే దట్ ఈస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ బికాస్ లైక్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వారికోసిటీస్, పర్ఫరేటర్స్, ఈ యాక్సెసరీ జిఎస్వీస్ ఇట్లాంటి అన్నీ ఉంటాయండి. అందరికీ అది ఆ ఎక్స్పీరియన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇన్ 10 years వీ హ్యావ్ గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ హ్యావ్ గివింగ్ దట్ 95% అండ్ అబౌవ్ పర్సంటేజెస్. కాబట్టి సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి మేవెన్లో. వెరికోస్ వెయిన్స్ అల్సర్స్కి మీరు ఇచ్చే చికిత్స ఎలా ఉంటుందండి? మనం చెప్పుకున్నట్టండి ఈ పేషెంట్స్కి సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లోనే వారికోస్ వెయిన్స్ కనపడతాయి. కానీ వాళ్ళు సర్జరీకి భయపడి, ఈ లేజర్ ప్రొసీజర్కి భయపడి వాళ్ళు అట్లానే దాన్ని ఇంకా పెట్టుకొని ఆ 6th స్టేజ్లో నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం. అంటే మానని పుండ్లు, కాళ్ళ మీద పుండ్లు వస్తాయి. వాళ్ళు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి క్రీమ్స్ పెట్టుకోవడం అది మానవండి. ఎందుకంటే లోపట ఉన్న వీన్స్ చెడు పదార్థాలను వదలటం వల్ల దానికి అల్సర్స్ ఫామ్ అవుతాయి. సో వాళ్ళు అది అర్థం చేసుకోకుండా అట్లా ఓన్లీ టాపికల్ క్రీమ్స్ వాడుకుంటూ దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తారు. అట్లా కాకుండా మనం దాన్ని ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చి దాని తర్వాత అల్సర్ ట్రీట్మెంట్ చేస్తే కనుక అల్సర్స్ మానిపోతాయండి. అండ్ చాలా మందిలో ఉండే పెద్ద డౌట్ ఏంటి అంటే ఈ అల్సర్స్, ఈ పుండ్లు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్లీ క్యూర్ అవుతాయా, మళ్ళీ ముందులాగా స్కిన్ అన్నది ఉంటుందా అనేది ఒక డౌట్. కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు చాలామందికి అల్సర్ స్టేజ్లో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి పాపం వాళ్ళు ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు. ఆ అల్సర్స్ మానక మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే అండి, మీకు ఇంతకుముందు చెప్పినట్టు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో పర్ఫరేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. సో పర్ఫరేటర్ అబ్లేషన్ మనం కరెక్ట్గా చెయ్యకపోతే కనుక ఈ అల్సర్స్ అనేది మానవు. సో అందుకనే నేను చెప్పాను, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ట్రీట్ చేసినప్పుడు డాప్లర్ గైడెడ్లో ఆ పర్ఫరేటర్ని చూసి ఆ పర్ఫరేటర్ని కాలుస్తే మాత్రమే అప్పుడే ఈ అల్సర్స్ అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, హీలింగ్ స్టార్ట్ అవుతుంది. లేదంటే ఆ అల్సర్స్ అలానే ఉంటాయండి. అండ్ మేవెన్ మెడికల్ సెంటర్ అన్నది వెరికోస్ వెయిన్స్కి ఒక స్పెషల్ అన్న గుర్తింపు సంపాదించుకుంది. మీ ఉద్దేశం ప్రకారం అలా ఒక స్పెషల్ ఐడెంటిటీ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్కి మేవెన్ మెడికల్ సెంటర్ ఆ పేరు సంపాదించుకోవడానికి గల కారణాలు ఏమై ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు? అనుష గారు, చాలా రోజులు కష్టపడితే ఈ పేరు వచ్చిందండి. 10 years నుంచి, అంటే ఎవరికి వారికోస్ వెయిన్స్కి లేజర్ చేస్తారు అని తెలియనప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడైతే నోబడీ ఈజ్ గోయింగ్ ఫర్ సర్జరీ. అంటే వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అంటే అందరూ లేజర్ అన్నా లేకపోతే ఆర్ఎఫ్ అన్నా లేకపోతే మైక్రోవేవ్ చేస్తున్నారు. బట్ వెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఎవరికి లేజర్ అంటే తెలియదు. సో ఆ అవగాహన అందరికీ కలిగించి అప్పటి నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటూ మా ట్రీట్మెంట్స్లో కూడా మెలుగురు తీసుకొచ్చామండి. మేము వీఆర్ నాట్ ట్రీటింగ్ ఇన్ ద సేమ్ వే లైక్ వాట్ వీఆర్ ట్రీటింగ్ 10 years బ్యాక్. 10 years బ్యాక్లో మేము చేస్తుంటే మాకు వచ్చే కష్టాలు, దాన్ని మళ్ళీ ఎలా ఓవర్కమ్ చేయాలి. వీ హ్యావ్ స్పోకెన్ టు ఫారెన్ డాక్టర్స్, వీ హ్యావ్ గాన్ టు సింగపూర్, జపాన్, చైనా, అట్లా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ట్రీట్మెంట్ దీన్ని మాడిఫై ఎలా చేయాలి ఇవన్నీ ట్రీట్మెంట్ తెలుసుకొని ఇప్పుడు దాన్ని మాడిఫైడ్ ట్రీట్మెంట్ మేము ట్రై చేస్తున్నామండి. దానివల్ల మనకు వారికోస్ వెయిన్స్ చేసిన పేషెంట్స్లో 95% అండ్ అబౌవ్ రిజల్ట్స్ తీయగలిగిన ఒకటే ఒక సెంటర్ మేవెన్ మెడికల్ సెంటర్ అండి. అండ్ మాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మేము చేసిన 7,000 ప్రొసీజర్ చేసామని చెప్తున్నాం. వాళ్ళందరిలో బాగా ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళందరికీ అల్సర్స్ కానీ అవన్నీ మాని వాళ్ళంతలో వాళ్ళ చుట్టాలను కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ని నియర్ బై వాళ్ళని అందరినీ వాళ్ళకి చెప్తున్నారు, ఈ పలాని మేవెన్ దగ్గరికి వెళ్ళండి, వారికోస్ వెయిన్స్ ఉంటే కనుక మీకు మంచిగా ట్రీట్మెంట్ అవుతుంది, మాకు మంచిగా అయింది అని. సో మాకు అడ్వాంటేజ్ ఉందండి. ఇప్పుడు లైక్ దో వీ డోంట్ అడ్వర్టైజ్ సో మచ్, చేయించుకున్న పేషెంట్స్ దట్ ఈస్ ద బెస్ట్ అడ్వర్టైజ్మెంట్. సో పేషెంట్స్ ఒకసారి సాటిస్ఫై అయితే వాళ్ళంతా వాళ్ళే చెప్పడం అనేది చాలా అడ్వాంటేజెస్. మౌత్ టాక్ అన్నది ఈజ్ ద బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. యా. అండ్ అలానే ద టెక్నాలజీ కీప్స్ చేంజింగ్ అండి. మనకి ఎవ్రీ ఇయర్ కూడా టెక్నాలజీ మారుతూనే ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి మెడికల్ ఫీల్డ్లో కూడా ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. సో మేవెన్ మెడికల్ సెంటర్ అన్నది ఎలా అప్డేట్ అవుతూ ఉంటుంది మెడికల్ టెక్నాలజీలో? మెడిసిన్ అనేది చాలా అప్గ్రేడ్ అవుతుందండి. అందులో ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. మీరు అన్నట్టు ఎవ్రీ ఇయర్ ఒక న్యూ మొడాలిటీ వస్తుంది. సో మేవెన్ హ్యాస్ నెవర్ గాన్ బియాండ్ అండి. మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ మనం 10 years బ్యాక్ లేజర్ లాంచ్ చేసాము, దాని తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ లాంచ్ చేసాము,
2 years బ్యాక్ మనము మైక్రోవేవ్ అబ్లేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో, అంటే ఇండియాలో ఫస్ట్ టైం మైక్రోవేవ్ ఇంట్రడ్యూస్ అయ్యింది మేవెన్లోనే. దాని తర్వాత మనకు సూపర్ గ్లూ వచ్చింది, దాని తర్వాత మోకా వచ్చింది. ఇవన్నీ మొడాలిటీస్ అంటే వీఆర్ నాట్ బిహైండ్ ఈవెన్ యూఎస్ ఆర్ యూకే. మీరు యూఎస్ యూకే పోయినా కానీ దీనికంటే ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ పొందుతాము అనేది ఏదీ లేదండి. వీ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఎనీథింగ్. అన్ని మొడాలిటీస్ ఇక్కడ తీసుకొచ్చేసి మేవెన్లో ఇచ్చామండి. ఏ పేషెంట్కి ఏది అవసరం ఉంటుందో అది ఒకసారి చూశాక డిసైడ్ చేసి దాన్ని అప్లై చేస్తామండి. అదే మీరు వేరే సెంటర్స్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఒట్టి లేజర్ అబ్లేషన్ మాత్రమే ఉంటుంది, లేదా రేడియో ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంటుంది. సో పేషెంట్స్కి వాళ్ళు అదే ఇవ్వగలుగుతారు, వాళ్ళు వేరే ఇవ్వలేరు. బట్ మేవెన్కి వస్తే కనుక మీకు పేషెంట్కి మైక్రోవేవ్ అవసరం ఉంటే మైక్రోవేవ్, లేదు సూపర్ గ్లూ అవసరం ఉంటే సూపర్ గ్లూ, లేదు ఓన్లీ ఫోమ్ చేయాలంటే ఓన్లీ ఫోమ్. సో ఇవన్నీ డిఫరెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం పేషెంట్కి ఆఫర్ చేయొచ్చండి. ఓకే అండి. పేషెంట్స్ చెప్పే మాటలు ఎలా ఉంటాయండి? అంటే లైక్ ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కావచ్చు మేవెన్ మెడికల్ కేర్కి, వాళ్ళు చెప్పే హ్యాపీ వర్డ్స్ ఎలా ఉంటాయి? మనకు వారికోజ్ వీన్స్ అనేది చాలా కామన్ డిజీజ్ అండి. అరౌండ్ 30% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ వారికోజ్ వీన్స్. ఇది కొంచెం సైలెంట్ డిజీజ్గా ఉంటుంది వాళ్ళకి. అంటే 4th స్టేజ్ దాకా ఎక్కువ బాధలు ఉండవు. కలర్ చేంజ్ కావడము, లేకపోతే ఉబ్బిన రక్తనాళాలు కనపడము, ఇట్లాంటి చిన్నగా ఉంటాయి. కానీ 5th స్టేజ్ 6th స్టేజ్లో చాలా పెయిన్ ఉంటుందండి. అంటే తట్టుకోలేని పెయిన్, కూర్చున్నా కానీ పడుకున్నా కానీ చాలా పెయిన్ ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్కి మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తామో, ఆ వారికోజ్ వీన్స్ అల్సర్స్ ఎప్పుడైతే హీల్ అవుతాయో, వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్ళు రావడము, వాళ్ళు ఆల్రెడీ చాలా ప్లేసెస్లో తిరిగి ఉంటారు, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ కాక. ఇంకోటి ఏంటంటే 6th స్టేజ్లో డీప్ అల్సర్స్ ఉన్నప్పుడు 90% of the people will not accept those patients. And you can see in our website also, we have treated all the patients. Atla deep ulcers unna patients ni kuda mem accept chesi, we have taken it as a challenge. Ante see, we have got experience of around 7,000 procedures. Meme dani reject cheste inka papam valaki inka ekkada treatment kaadu. So dani gurinchi we have taken each case as an challenge and we have got the results. Andulo kuda anta deep ulcers lo kuda memu treatment chesi manchi స్కిన్ గ్రాఫ్టింగ్ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేశాము. చాలామందికి పేషెంట్స్కి అల్సర్స్ హీల్ అయిపోయి మళ్ళీ స్కిన్ వచ్చేసి దానంతలో అదే. కొన్ని డీప్ అల్సర్స్ వాటికి మనము స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాల్సి వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైతే వాళ్ళకి అల్సర్ పేషెంట్స్కి ఎప్పుడైతే హీల్ అయిపోతుందండి, వాళ్ళకు వచ్చిన సంతోషం కానివ్వండి, వాళ్ళకి వచ్చే ఇది కానివ్వండి, చాలా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి అది. అండ్ డాక్టర్ బాలాజీ గారు, ఏవి ఫిస్టులోప్లాస్టీ ఫర్ డయాలసిస్ గురించి వివరిస్తారా? డయాలసిస్ అండి, ఇప్పుడు మనకు కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు మా కిడ్నీ ఫిల్టర్ చేయాల్సిన రక్తాన్ని మనము డయాలసిస్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కండిషన్లో మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా కష్టం అయిపోయింది. ఇంతకుముందుకు చాలా ఈజీగా అయ్యేది, వేరే వాళ్ళు ఇస్తే కూడా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సొంత రిలేటివ్ నుంచే తీసుకోవాలనే కండిషన్ వల్ల మనకు కిడ్నీ అనేది కరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ అవ్వట్లేదు. చాలామంది పేషెంట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉండి వాళ్ళు డయాలసిస్లోనే చేసుకుంటూ ఉంటున్నారు. సో డయాలసిస్ ఫిస్టులా అనేది ఆర్టరీ వీన్ని కలిపేసి ఒక ఫిస్టులాగా తయారు చేస్తారు. ఆ ఫిస్టులా ద్వారా ఈ డయాలసిస్ చేస్తారండి. సో మనకు ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫిస్టులాని క్రియేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ ఫిస్టులాని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలి అనేది మళ్ళీ ఎవరు లేరండి. సో ఇంతకుముందుకు మనకు ఎట్లా చెప్పామో, మనం 10 years ముందు వారికోజ్ వీన్స్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేసామో లేజర్, ఈ ఫిస్టులోప్లాస్టీ కూడా మనం అట్లా స్టార్ట్ చేస్తున్నామండి. మీరు ఇప్పుడు ఉన్న అన్ని హాస్పిటల్స్లో చూసుకుంటే మేబీ 1 or 2 places ఆర్ దేర్ విచ్ ఆర్ ఆఫరింగ్ ఫిస్టులోప్లాస్టీ. ఫిస్టులోప్లాస్టీ అంటే నథింగ్ అండి. ఇప్పుడు ఈ ఫిస్టులాకి డయాలసిస్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఆ ఫిస్టులా అనేది కరెక్ట్గా పనిచేయదు. అది మనకు గుర్తుపడతారు, మన టెక్నీషియనే గుర్తుపడతారు. అంటే మన ఫిస్టులా తీసేశాక, అంటే డయాలసిస్ నీడిల్ తీసేశాక బ్లీడింగ్ అనేది ఎక్కువగా రావడము, లేకపోతే చేతిలో స్వెల్లింగ్ రావడము, లేకపోతే ఇక్కడ ఛాతీ దగ్గర స్వెల్లింగ్ రావడము, ఇవన్నీ ఆ ఫిస్టులా ఫెయిల్యూర్ సైన్స్. సో ఈ ఫిస్టులా ఫెయిల్ కాకముందుకే దాన్ని రికగ్నైజ్ చేయడము, దాన్ని రిపేర్ చేయడము అనేది మనం స్టార్ట్ చేసామండి మేవెన్లో. సో ఇట్స్ ఆల్సో లైక్ మళ్ళీ డే కేర్ ప్రొసీజర్ అండి. ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్, సింపుల్ ప్రొసీజర్స్. వాళ్ళు దే కెన్ వాక్ ఇన్. ఈ డయాలసిస్ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి రెగ్యులర్గా చెక్ చేసుకోవాలండి. రెగ్యులర్గా చెక్ చేసుకుంటే కనుక మనము ఆ వెలాసిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏమైనా స్టినోసిస్ వస్తుందా. స్టినోసిస్ అంటే రక్తనాళం ఒత్తుకుపోవడం. సో ఆ ఫ్లోస్ కరెక్ట్గా లేకపోతే డయాలసిస్ అనేది కరెక్ట్గా కాదు. సో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫిస్టులా ఫెయిల్ అయిపోయింది, ఇంకొక ఫిస్టులా క్రియేట్ చేయాలి అంటారు. ఫిస్టులా క్రియేషన్ అనేది చేస్తే కూడా సక్సెస్ రేట్స్ అనేది వెరీ లెస్. అంటే మనది ఇది మానిపోయింది, మనం ఇంకో ఫిస్టులా చేద్దాము, అది యాక్టివేట్ అయిపోతుంది అని కాదు.
సో అందుగురించి మనం ఆ ఫిస్టులాని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఆ ఫిస్టులాని మనం ఫిస్టులోప్లాస్టీ చేసి దాన్ని మళ్ళీ వర్క్ అవ్వడేటట్టు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి మనకు ఫిస్టులా అంటే లైక్ ఒక 5 ప్లేసెస్లో 6 ప్లేసెస్లో చేయొచ్చు. సో వారికి కిడ్నీ దొరకలేదనుకోండి, అంటే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగ్ టైం. సో ఈ 5-6 ఆప్షన్స్ అయిపోయాక ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. బట్ వాళ్ళకి డయాలసిస్ చేయకపోతే చాలా కష్టం. సో ఆ 5-6 ఆప్షన్స్ మనం అవగొట్టే కంటే ముందు మనం ఈ ఉన్న ఫిస్టులాని రిపేర్ చేసుకోవడము, ఉన్న ఫిస్టులాని మంచిగా పనిచేసేటట్టు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం గుర్తించాలి, ఫెయిలింగ్ ఫిస్టులాని గుర్తించాలండి, అది వెరీ ఇంపార్టెంట్. మనం చిన్న స్కాన్ చేసేసి మీరు ఓపీడీలో వచ్చేసి స్కాన్ చేయించుకొని ఈ ఫిస్టులా ఫెయిల్ అవుతుందా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే మనము దాన్ని ఫిస్టులాని ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే. అండ్ అలానే ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అండ్ మైక్రోవేవ్ అబ్లేషన్, వీటి మధ్య ఉన్న తేడాల గురించి చెప్తారు? చెప్పినట్టండి, ఇప్పుడు మనకు లేజర్ అబ్లేషన్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాజ్ ఇట్. సో లేజర్ అబ్లేషన్ అనేది కూడా వెరీ గుడ్ ప్రొసీజర్. బట్ అందులో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. అంటే మనకు లేజర్ చేశాక కాళ్ళ మీద ఎరుపు రావడం, అంటే రంగు కమిలిపోయినట్టు రంగు రావడము. తర్వాత రెండోది మనకు కాళ్ళల్లో స్పర్శ పోవడం. సో ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే లేజర్ అనేది 800 degrees దాకా పోతుంది. 800 degrees పోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ని కూడా కొంచెం వేడి తాకి దానికి అక్కడ కమిలిపోవడము, లేకపోతే అక్కడ నరముకి హీట్ అంది అక్కడ సెన్సేషన్ పోవడం, ఇట్లాంటి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయండి. సో మనం తెచ్చిన కొత్త మొడాలిటీ ఇప్పుడు మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది మోడర్న్ మొడాలిటీ కాబట్టి అందులో అంత హీట్ పోదు. ప్లస్ సరౌండింగ్ స్ట్రక్చర్స్కి ఏమీ హీట్ రాకుండా ఓన్లీ వీన్ అబ్లేషన్ చేసి బయటికి రావడం వల్ల మనకు ఆ రెడ్నెస్ కానీ అవన్నీ రావు. ప్లస్ ఈ సెన్సిటివిటీ పోవడం అనేది, కాళ్ళల్లో సెన్సిటివిటీ పోవడం అనేది కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తారు. కాబట్టి మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది ఎప్పటికీ లేజర్ కంటే మంచిది అది. డాక్టర్ బాలాజీ గారు, ఎలాంటి వాళ్ళల్లో ఈ వెరికోజ్ వీన్స్ సమస్య అన్నది ఎక్కువగా వస్తుందంటారు? మీకు చెప్పినట్టండి అనుష గారు, వారికోజ్ వీన్స్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఇంతకుముందుకు అలా లేకుండేది. ఇప్పుడు లైఫ్ స్టైల్ హస్ చేంజ్ ఎ లాట్. అంటే ఆఫీస్లో కూడా చాలాసేపు కూర్చొని ఉండేవాళ్ళు, ఆఫీస్లో నిల్చొని జాబ్ చేసేవాళ్ళు. తర్వాత మనం పోలీస్ కానీ వీళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళ జాబ్లోనే దే రిక్వైర్ టు స్టాండ్ ఫర్ లాంగ్ టైం. సో ఇట్లాంటి పేషెంట్స్ అందరికీ ఏమవుతుందంటే రక్తం అనేది సరఫరా కాదు. రక్తం అనేది కింద నుంచి పైకి రావడం అనేది ఓన్లీ మనం నడుస్తేనే జరుగుతుంది. సో చాలాసేపు కూర్చొని టీవీ చూడడము, లావుగా ఉండడము. ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ వారికోజ్ వీన్స్. బికాజ్ ఆఫ్ బేబీ పెరిగిన కొద్దికి వీనస్ రిటర్న్ అనేది చాలా హిండ్రెన్స్ అవుతుంది. హిండ్రెన్స్ అయ్యేసి వాళ్ళకి వారికోజ్ వీన్స్ డెవలప్ అవుతాయి. సో అలా ఇవన్నీ చూసుకుంటే కనుక 30% ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ గెటింగ్ వారికోజ్ వీన్స్. ఒకసారి వారికోజ్ వీన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే అందులో స్టేజ్ వైజ్ ఇట్స్ ప్రోగ్రెసివ్ డిజీజ్ కాబట్టి ముంగడికి వెళ్తూ ఉంటుందండి. మనం దాన్ని ఎంత త్వరగా రికగ్నైజ్ చేసి దాన్ని ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే అంత మంచిది. మీరు వారికోజ్ వీన్స్ నొప్పి అవ్వట్లేదు, మనకు కనపడుతున్నాయి కదా అని వదిలేస్తే మనం 5th stage 6th stage దాకా పోతుంది కంపల్సరీ. సో ఇది మీరు ఒక డిజీజ్గా రికగ్నైజ్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిదండి. అండ్ ఏ టైంలో దీన్ని ఐడెంటిఫై చేస్తే బెటర్ సొల్యూషన్స్ చాలా క్విక్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి? ఏ డిజీజ్ అయినా అండి ఎర్లీ ద బెటర్. ఇప్పుడు మనం క్యాన్సర్ తీసుకోనియండి, వారికోజ్ వీన్స్ తీసుకోండి, ఏ చిన్న డిజీజ్ అయినా. సో మనం 2nd stage విజిబుల్ వారికోజ్ వీన్స్ అంటే మన కళ్ళకు కనపడతాయి, ఇక్కడ వారికోజ్ వీన్స్ ఉన్నాయి అని కనపడ్డప్పుడు దట్ ఈస్ నాట్ నార్మల్. మనకు తెలుసుకోవాలి అది నార్మల్ కాదు, మనకు నొప్పి అవుతలేదు కదా ఉండని అనేది చాలా తప్పు మెంటాలిటీ అండి. వారికోజ్ వీన్స్ మనకు కనపడుతున్నాయి అనగానే వీ హ్యావ్ టు విజిట్ ద డాక్టర్. లైక్ ఎనీ అదర్ డిజీజ్ మనం ఎర్లీగా ట్రీట్ చేస్తే రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి. సో 2nd stage కనుక మనం ట్రీట్మెంట్ చేస్తే 98% రిజల్ట్స్ వస్తాయండి. అదే మనము 3rd stage 4th stage వెళ్తే 94, 92, 90% అలా పడిపోతుంది. సో మనకి సేమ్ ట్రీట్మెంట్ చేసినా కానీ ఎర్లీ స్టేజ్లో చేస్తే కనుక మనకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాన్ని డిలే చేసి నాకు నొప్పి అవ్వట్లేదు కానీ వదిలేస్తే కనుక దాన్ని 5th stage మనకు అదే రిజల్ట్ కావాలి అంటే ఇంపాసిబుల్ అండి. సో దానివల్ల మనం 2nd stage ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా మంచిది. అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఎలా ఉండటం వల్ల ఈ వెరికోజ్ వీన్స్ సమస్య రాకుండా చూడొచ్చండి, ప్రివెంట్ చేయొచ్చు? యాక్టివ్ లైఫ్ స్టైల్ అండి. మనకు ఈ యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకుండానే ఒబేసిటీ రావడం వస్తుంది అందరికీ. మీరు చూసుకుంటే కనుక జనరల్ పాపులేషన్లో ఒబేసిటీ చాలా ఇంక్రీజ్ అయింది. సో ఒబేసిటీ ఒకటి, లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకోవడం, ఇవన్నీ తీసుకుంటే కనుక
మనము వెరికోజ్ వీన్స్ని ఎరాడికేట్ చేయొచ్చు, అంటే వెరికోజ్ వీన్స్ రాకుండా కొంచెం కంట్రోల్ చేయొచ్చు మనము. యాక్టివిటీ అంటే కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయడము, కాళ్ళు పైన పెట్టుకొని పడుకోవడం, అంటే కాళ్ళ కింద దిండు కానీ ఏదైనా పెట్టుకొని పడుకోవడము, పొద్దున వాకింగ్ అంటే కాళ్ళని ఇన్వాల్వ్ చేసే ఎక్సర్సైజ్, సైక్లింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, కాళ్ళని ఎప్పుడూ యాక్టివ్గా పెట్టడము, ఒకటే దగ్గర కూర్చొని నిల్చొని దాన్ని అలానే స్టాగ్నెంట్గా చేయకుండా మనం ఆఫీస్లో ఉంటే కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి లేచి అటు ఇటు నడవడము, తర్వాత పడుకున్నప్పుడు కూడా కొంచెం కాలు, నేను చెప్పినట్టు కాలు పైన పెట్టుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, మళ్ళీ వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఇవన్నీ చేస్తే వారికోజ్ వీన్స్ని ప్రివెంట్ చేయొచ్చండి. అండ్ డాక్టర్ బాలాజీ గారు, ఫైనల్లీ ఈ వారికోజ్ వీన్స్ సమస్యతో బాధపడే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టు అనిష గారు, వారికోజ్ వీన్స్ అనేది వెరీ కామన్ డిజీజ్ అండి. అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక డిజీజ్, కాస్మెటిక్ ప్రాబ్లం కాదు. అంటే నాకు కాళ్ళ మీద ఏదో కలర్ పోయింది, లేకపోతే కాళ్ళల్లో రక్తనాళాలు కనపడుతున్నాయి అని అనేది కరెక్ట్ కాదండి. ఇట్స్ అ వెరీ బిగ్ డిజీజ్ విచ్ ఈస్ గోయింగ్ అరౌండ్ ఇన్ యువర్ బాడీ. సో అది కరెక్ట్ టైంలో రికగ్నైజ్ చేయండి, చేసి దాన్ని ట్రీట్మెంట్ పొందండి. అది జస్ట్ డే కేర్ ట్రీట్మెంట్ కాబట్టి పెద్ద సర్జరీ ఏదో చేసుకోవాలి అనే భయపడాల్సిన అవసరమే లేదు. ఒక్కరోజు నడుచుకుంటూ వచ్చేసి చిన్న సూది ద్వారా ఇదన్నీ ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి అదే రోజు మళ్ళీ మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే నుంచి మీ ఆఫీస్ యాక్టివిటీస్ కానివ్వండి, డైలీ యాక్టివిటీస్ కానివ్వండి, యూ కెన్ కంటిన్యూ. సో ఇలాంటి ఈజీ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు దాన్ని అలానే పెట్టుకొని, దాన్ని ప్రోగ్రెసివ్ డిజీజ్ నేచర్ తెలిసి కూడా దాన్ని అలానే పెట్టుకొని దాన్ని నెక్స్ట్ స్టేజ్ దాకా పోయేదాకా చూసేది కంటే మనము ఎంత త్వరగా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే అంత మంచిదండి. థ్యాంక్ యూ డాక్టర్ బాలాజీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుష.